ఇక వార్తల వివరాలు చూస్తే రాజధాని అమరావతిలో చేపట్టాల్సిన పనులు సహా వివిధ అంశాలపై రాష్ట్ర కేబినెట్ గురువారం చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన 24,276 కోట్ల రూపాయల పనులకు మంత్రివర్గం ఆమోదం తెలియజేయనుంది. అలాగే వివిధ పరిశ్రమలకు భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. వివిధ ప్రభుత్వ శాఖలు ప్రతిపాదించిన అంశాలను మంత్రివర్గంలో చర్చించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాజధాని నిర్మాణాలకు సంబంధించి అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. ఇటీవల 42వ, 43వ సిఆర్డీఏ అథారిటీ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. అలాగే 8,821.44 కోట్ల రూపాయలకు ట్రంక్ రోడ్లు, లేఅవుట్లలో వేసే రోడ్లపై కేబినెట్లో చర్చిస్తారు. ఎల్పీఎస్ రోడ్లకు 3,807 కోట్ల రూపాయలు, ట్రంక్ రోడ్లకు 4,521 కోట్ల రూపాయలు, బంగ్లాలకు 492 కోట్ల రూపాయలు, నేలపాడు, రాయపూడి, అనంతవరం, దొండపాడు వంటి గ్రామాల్లో 236 కిలోమీటర్లు రోడ్లు, లేఅవుట్లకు అనుమతి ఇస్తూ అథారిటీ నిర్ణయంపై కేబినెట్లో చర్చ జరగనుంది. ట్రంక్ రోడ్ 360 కిలోమీటర్లు ఉండగా అందులో 97.5 కిలోమీటర్లకు ఈరోజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అమరావతిలో ఐకానిక్ భవనాల నిర్మాణం కొనసాగింపుకు మంత్రి మండలిలో చర్చ జరగనున్నట్లు సమాచారం. జీఏడీ టవర్ బేస్మెంట్ +39 ఆఫీస్ ఫ్లోర్లు ప్లస్ టెర్రస్ ఫ్లోర్లు 17,03,433 చదరపు అడుగుల నిర్మాణానికి కేబినెట్లో చర్చ జరగనుంది. హెడ్ఓడి టవర్స్ 1-2కు బేస్మెంట్స్ +39 ఫ్లోర్స్ ప్లస్ టెర్రస్ నిర్మాణం ద్వారా 28,41,675 చదరపు అడుగుల నిర్మాణానికి మంత్రి మండలిలో చర్చ జరుగుతుంది. హెచ్ఓడి టవర్స్ 3-4కు బేస్మెంట్ +39 ఫ్లోర్స్ ప్లస్ టెర్రస్ నిర్మాణం ద్వారా 23,42,956 చదరపు అడుగుల నిర్మాణానికి మంత్రి మండలిలో చర్చించనున్నారు. అమరావతిలో నిర్మించే అసెంబ్లీ భవనం కోసం 11.22 లక్షల చదరపు అడుగుల 250 మీటర్లు ఎత్తుతో నిర్మాణంపై చర్చిస్తారు. కాకినాడ పోర్ట్ నుంచి తరలిపోతున్న ఓడలో పీడీఎస్ బియ్యం ఉన్నట్టు గుర్తించడంతో ఆ వ్యవహారంపైన కేబినెట్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. విజయవాడ బొడమేరు ముంపు బాధితులకు రుణాల రీషెడ్యూల్ కోసం స్టాంపు డ్యూటీ మినహాయింపుపై కేబినెట్లో నిర్ణయించే అవకాశం ఉంది. సీఎం పోలవరం పర్యటన, టైం షెడ్యూల్ ప్రకటనపై కేబినెట్లో చర్చ జరగనుంది. అలాగే పలు పరిశ్రమలకు భూ కేటాయింపులపై కూడా కేబినెట్లో చర్చించనున్నారు. రైతులు సాగు ఖర్చులు తగ్గించుకుని అధిక దిగుబడులు వచ్చేలా ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సూచించారు. కర్నూలు జిల్లాలో డ్రోన్ హబ్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. వ్యవసాయ రంగంలో డ్రోన్లను విరివిగా వినియోగించుకోవాలని ఆయన అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో నూతన వంగడాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఎస్ఆర్బీసీ, తెలుగు గంగ, బానకచర్ల తదితర సాగునీటి ప్రాజెక్టులకు పునాది వేసి రాయలసీమ ప్రాంతానికి నీళ్లు అందిస్తారని అన్నారు. పోలవరం పూర్తయితే శ్రీశైలం వాటర్ను పుష్కలంగా రాయలసీమ వాసులే వాడుకోవచ్చని మంత్రి తెలియజేశారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ కాలానుగుణంగా రైతులు వ్యవసాయంలో సాంకేతిక పద్ధతులు, అధిక దిగుబడి వచ్చే నూతన వ్యవసాయ విధానాలు అనుసరించాలని అన్నారు. వీటి ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలన్నారు. ప్రభుత్వం కూడా సబ్సిడీపై వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లను అందిస్తోందని వాటిని వినియోగించుకోవాలన్నారు. డ్రోన్ సదస్సు ద్వారా వ్యవసాయ రంగంలో రానున్న రోజుల్లో డ్రోన్ల వినియోగం మరింత పెరగనుందన్నారు. డ్రోన్ల ద్వారా స్ప్రే చేయడం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ రోజు కూలీల తగ్గించుకోవడానికి యాంత్రికాలు దండిగా వచ్చినాయి, ఎన్నో యంత్రాలు వచ్చినాయి. ఎందుకంటే ఎక్కువ పంటలు కూడా ఈ రోజు కూలీలు దొరకడం కూడా కష్టంగా మారింది. గతంలో కూలీలు దొరికేవారు, రాను రాను కూలీలు చేసే పనులు చేసే వాళ్ళు కూడా తక్కువ అయిపోయారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఈ యొక్క కూలీలు తగ్గించడం కోరకము యంత్రాల సహాయంతో పని చేసుకుంటేనే ఉద్దేశంతోనే ప్రభుత్వం అనేకమైనటువంటి ఈ యంత్ర సామాగ్రిని కూడా తీసుకొచ్చారు. మొన్నటిగా మీరు చూశారు, ఈ యొక్క విజయవాడలో డ్రోన్ ద్వారా ఏమి లాభాలు ఉంటాయని నా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా రైతుల కోసమే ఇక్కడే డ్రోన్ కార్పొరేషన్ కూడా మన ఈ యొక్క ఓర్వకలు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఆ డ్రోన్ల ద్వారా అతి తక్కువ ఖర్చుతోనే మనం తొందరగా కూలీలు ఎక్కువ లేకుండా ఈ స్ప్రే చేసే విధానం కానీ, ఇందాకే ఈ యొక్క శనగ పంటకు కూడా స్ప్రే ద్వారా పంట పండించుకోవచ్చు. ఈ డ్రోన్ తో నీళ్లు నింపి ఎకరాకి ఇంత అవుతుందని చెప్పి 9 పరిశోధకులు వీరి పైన కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఏదైతే పరికరాలను మీరు యొక్క వినూతమైనటువంటి వచ్చినటువంటి మార్పులలో మీరందరూ కూడా దాన్ని తీసుకోవాలని కూడా ప్రయత్నించుకుంటా ఉన్నాము.
దానికోసం కూడా అనేక మార్పులు తీసుకొస్తా ఉన్నాం. మా ఊళ్ళో ఏమంటున్నాడు, మా అల్లుడు వాళ్ళు ఊరు బిడ్డ పెడతాము, ఊరు మధ్యలో అవుతుంది. దీన్ని ఎట్లా కాపాడాలి? దీని రైతులు ఒప్పుకోరు అంటాడు ఆయన. దీనికైతే వాళ్ళ రైతులు అపోజ్ చేస్తున్నారు. ఇక్కడ ఎట్లా పెడతారు? కలెక్టర్ ఆఫీస్ ఫోటో పెట్టాం, మీరు ఎట్లా చేస్తారు? ఇప్పుడు అంటున్నాడు సార్ దశరథ రెడ్డి గారు, ఇక్కడ పెట్టడానికి ససేమిరా మేము ఒప్పుకోము. ఇది మాది రైతుల ఆలయ ప్రాంగణం, ఇది ఈ రోజు మా రైతు సేవ పెట్టారు. ఈ రోజు మళ్ళీ దీన్ని నాశనం చేయాలా? ఎలా లేకుండా మేము వేడుకోవాలి పోతే కలెక్టర్ ఆఫీస్ పెట్టాలంటే ఇంకా ఆమె దగ్గర పెట్టాలా? అశ్విని బిల్ స్థలం కాలింది, అతను దూరం వస్తారా? అంటాడు, లేదు మాకు దూరం పెడతామంటాడు. దూరం పెట్టి కరెక్ట్ కదా, కలెక్టర్ గారు అందుబాటులో ఉండాలి. ఇంటి పెడితే మార్కెట్ పెడతాము నేను అంటాడా? సరే మరి ఏం నిర్మిస్తాము చూద్దాం, మరి మాట్లాడదాం. మొదటి కోసం కలెక్టర్ గారు కూడా సమ్మకం ఉంది, దాని గురించి మాకు అభ్యంతరం లేదు. నేను చెప్పా కలెక్టర్ గారికి హిస్టారికల్ అమ్మా, మీరు ఉన్నప్పుడే పరాలి రాజ్కుమారి గారు ఉన్నప్పుడు నంద్యాలలో కలెక్టర్ ఆఫీస్ కొత్తగా ఏర్పాటు చేస్తామని రావాలా అనేది నా అంబిషన్. ఎస్పీ గారికి చెప్పాను, ఎస్పీ గారు చెప్పాను నాకు స్థలం వేస్తారని ఏడాడే ఒక 3 స్థలం నేను ఇస్తాను, ఎస్పీ ఆఫీస్ ఏర్పాటు చేయి నేను ఇస్తాను. లెటర్ అయిందేమో నాకు రాలేదేమో అది. భవిష్యత్తులో ప్రకాశం బ్యారేజీ ఎంత వరద వచ్చినా రిటర్నింగ్ వాల్ పరిసర ప్రాంతాలలో ఉండే ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. రిటర్నింగ్ వాల్ వెంబడి రోడ్డు నిర్మాణంతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు వేగవంతంగా చేపడతామన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 6వ డివిజన్ గీతానగర్ కట్ట డీబీ ప్లాంట్ వద్ద నుండి యనమల కుదురు కొండ వరకు రిటర్నింగ్ వాల్ పక్కన డ్రైనేజీ రోడ్డు పనులను కార్పొరేషన్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ కృష్ణానది వెంబడి ఉంటున్న కుటుంబాలకు మరింత భరోసా కల్పించేలా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలియజేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల వరదలు వచ్చిన సమయంలో పలు కాలనీల్లోకి నీరు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. మరలటువంటి పరిస్థితులు ఏర్పడకుండా డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు రోడ్డు నిర్మాణం చేపడుతున్నామన్నారు. తద్వారా ప్రజలకు మరింత భరోసా కల్పించేలా ప్రభుత్వం కృషి చేస్తున్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, వీఎంసీ అధికారులు పాల్గొన్నారు. మా యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ రోడ్డు నిర్మాణం జరగాల గోడ పక్కన. ఆ నిర్మాణంతో పాటు సైడ్ డ్రైన్లు రావాలి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు రావాలి, మంచినీళ్ళ పైప్ లైన్ రావాలి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో దాని ఎస్టిమేషన్ వేయడానికి, దాన్ని పరిశీలించడానికి సిఈ గారు నాయకత్వంలో అధికార గణం అంతా కూడా రావడం జరిగింది. అదేవిధంగా మేము ప్రజాప్రతినిధులుగా మా సహచరులైన ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా పాల్గొని వారి సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని అతి తొందరలోనే నారా చంద్రబాబు నాయుడు గారితో శంకుస్థాపన చేసి ఈ నిర్మాణాలను కూడా పూర్తి చేయాలనే తలంతో మేము ముందుకు వెళ్తా ఉన్నాం. ఇది ఒకసారి రోడ్డు నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్నీ ఏర్పడితే ఈ కాలనీలన్నీ కూడా ఇంకా మంచి కాలనీలుగా మారే అవకాశం ఉంటుంది. రోడ్లన్నీ కూడా ఈ రోడ్డుకు అనుసంధానం అవుతాయి. అప్పుడు ఒక రోడ్లో వాళ్ళు ఒక రోడ్లోకి వెళ్ళడానికి కూడా చాలా అవకాశాలు ఉంటాయి. అక్కడ కట్ట మీద ఉన్న రోడ్డు మీద ఒత్తిడి తగ్గుద్ది. ఒత్తిడి తగ్గటం వలన అటు ఆ రోడ్డు ఈ రోడ్డు మధ్యలో ఈ యొక్క కాలనీ మంచి కాలనీగా రూపుదిద్దుకోవాలనేది మా యొక్క కోరిక. గతంలో మేము ఏదైతే ప్రతిపాదన చేస్తామో ఆ ప్రతిపాదనలో మళ్ళా తిరిగి నెరవేర్చి ఈ స్థానిక ప్రజల దాహార్తిని తీర్చి ఇక్కడ గంజాయి బ్యాచ్ను కూడా పరుగులు తీయించే విధంగా కూడా మా పరిపాలన ఉంటుందని చెప్పి మా స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు అధికారులకు ఒకటేసి ఉంచారు. రూపాయికి 2 రూపాయలైనా పర్వాలా, మేము ప్రభుత్వం నుంచి నిధులు సేకరిస్తాం, నిధులు సమీకరిస్తాం, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆ నిధులు మేము తెప్పిస్తాం. నాణ్యంగా క్వాలిటీగా ఉండాలా. ఇది 200 సంవత్సరాల తర్వాత కూడా మరి రిటైనింగ్ వాల్ వెంబడి మేమేమైతే ఈ సిమెంటు రోడ్లు కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్లు 200 సంవత్సరాలైనా సరే స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారిని ఈ శాశ్వతంగా ఈ తూర్పు నియోజకవర్గ ప్రజలు చెప్పుకునే విధంగానే మా పరిపాలన ఉంటుందని మీ ద్వారా మీకు తెలియదు. కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో చిరుతపులి మృతి చెందింది. మెట్టపల్లి గ్రామంలో ఉచ్చులో చిక్కుకొని చిరుత మృతి చెందింది. 1 నెల రోజులు గన్నవరం మండలంలో చిరుత సంచరిస్తుందని రైతులకు సమాచారం ఇచ్చారు. ఒక రైతు పట్టించుకోకుండా పందుల నుంచి పంటను కాపాడుకోవడానికి ఉచ్చులు ఏర్పాటు చేశాడు. ఆ ఉచ్చులలో చిక్కుకొని చిరుత మృతి చెందింది. మెట్లపల్లి గ్రామస్తుల సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని చిరుత కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలో చిరుతపులి మృతి కలకలం రేపింది. గ్రామానికి చెందిన రైతు తన పంట పొలాన్ని అడవి పందుల నుంచి రక్షించుకునేందుకు ఏర్పాటు చేసిన ఉచ్చులో చిరుతపులి చిక్కి మరణించింది. ఉదయాన్నే రైతు పొలానికి వెళ్లి చూడగా ఉచ్చులో చిక్కి మృతి చెందిన చిరుతపులి కనిపించింది. ఇది చూసిన రైతులు, స్థానికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. తమ ప్రాంతంలో చిరుతపులి సంచరించడం, అది ఉచ్చులో చిక్కి మరణించడంతో మెట్లపల్లి చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో ఇంకా చిరుతపులులు ఉన్నాయేమోనని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుతపులి మృతి ఘటన సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని చిరుత కళేబారాన్ని పరిశీలించారు. దీనిపై విచారణ జరిపి వన్యప్రాణుల రక్షణతో పాటు ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఇటు చూసేసరికి మచ్చలు కనపడినాయండి. ఇప్పుడు మచ్చలాగా అనుకుని జడిసిపోయి పారిపోయామండి. పారిపోయి అప్పుడు మా మామగారు ఫ్రెండ్ ఉంటే ఇక్కడ మెట్ల వేలు ఆయన ఫోన్ చేసి ఆయన రప్పించామండి. ఆయన సాయం చేసుకుని ఇద్దరం కలిపి ముగ్గురం కలిపి జడుచుకుంటూ వచ్చి చూసుకుంటే అప్పటికే చచ్చిపోయి ఉందండి. అప్పుడు మా మామగారు ఫోన్ చేసి చెప్తున్నాం. అసలు ఎప్పుడు జాడాలు కూడా కనపడలేదండి. జాడాలు కనపడలేదండి. వాళ్ళు ఎప్పుడు అడుకోవడం అయితే మధ్యన ఇటు 24 రోజుల క్రితం మెట్లపల్లి మనుషులకి జాడాలు కనపడినాయి అంటున్నారు. మధ్యలో ఇప్పుడు ఒక 20 రోజులు 4 రోజుల క్రితం. బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ సన్నిధానంలో ఈ నెల 21 నుంచి భవానీ దీక్ష విరమణలు ప్రారంభమవుతాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు భవానీలు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. భవానీ దీక్ష విరమణ నేపథ్యంలో ఏర్పాట్లను ఇతర ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు భవానీలు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కాలినడకన వచ్చే భవానీలకు హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేశామని వివరించారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేశామన్నారు. వారి కోసం ప్రత్యేకంగా వాష్రూమ్స్తో పాటు టాయిలెట్స్ సైతం సిద్ధం చేశామన్నారు. భవానీ భక్తుల కోసం ఏర్పాటు చేసిన యాప్ ద్వారా ఎంతమంది భవానీలు వస్తున్నారో ముందుగానే తెలుసుకోవచ్చునని నగర పోలీస్ కమిషనర్ సిపి రాజశేఖర్ బాబు వెల్లడించారు. డ్రోన్స్ ద్వారా పూర్తిగా మానిటరింగ్ చేస్తున్నామన్నారు. భవానీల దీక్షా విరమణ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 3,000 మంది పోలీసులను బందోబస్తునకు వస్తున్నారని వివరించారు. ప్రతి ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే భవానీ దీక్షా విరమణ కార్యక్రమాలు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నామని చెప్పారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ధ్యాన్ చంద్ర మాట్లాడుతూ దూర ప్రాంతాల నుంచి వచ్చే భవానీలకు క్యూ లైన్లో మంచినీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. శానిటేషన్ కోసం 1000 మందికి పైగా సిబ్బందిని బయట నుంచి తెప్పించామని తెలియజేశారు. భవానీలు విడిచిన దుస్తులు ఎప్పటికప్పుడు తొలగించేందుకు సిబ్బందిని సైతం నియమించామని తెలియజేశారు. భవానీలు ఎవరైనా తప్పిపోతే వారు సమాచార కేంద్రానికి వచ్చే విధంగా మైకులను ఏర్పాటు చేసి ప్రచారం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. పోలీసు అధికారులు, విఎంసీ సిబ్బంది సమన్వయంతో భవానీ దీక్ష విరమణకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ వెల్లడించారు. టెంపుల్ ఇక్కడ ఉన్న అధికారులు, అలాగే పోలీస్ సిబ్బంది, అలాగే జిల్లా యంత్రాంగంతో కలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ఎక్కడ ఏమి లోటుపాట్లు లేకుండా ప్రాపర్గా తయారు చేసి చేయడానికి జరుగుతూ ఉంది. ఈసారి అంచనా వచ్చి 6 లక్షల వరకు వచ్చే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. దీనికి తగ్గట్టుగా సరిపోయే ఏర్పాట్లు ఉన్నాయా లేదా, ఇక్కడ స్నానం జాన్ కానీ అక్కడ క్యూ లైన్స్ కానీ ఇవన్నీ ఏర్పాట్లు ఆల్రెడీ ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. సో దీంట్లో భాగంగా పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా 15 లక్షల వరకు వాటర్ బాటిల్స్ అందరికీ వచ్చే వాళ్ళకి నీళ్ళు ఇవ్వడము, అలాగే వాళ్ళకి కావాల్సిన అన్ని క్యూ లైన్స్, అలాగే టాయిలెట్స్ ఎన్ని అవసరమైతే అన్ని టాయిలెట్స్ అన్ని ఏర్పాటు చేసి, సో సిటీని ఆ టైంలో ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఒకసారి క్లీన్లీనెస్గా పెట్టుకోవడము, అలాగే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందజేయడము, వాళ్ళు ఈజీగా భక్తి భావంతో అయితే వస్తారో అదే భక్తి భావంతో అమ్మవారి దర్శనం చేయించి, సో వాళ్ళు ఒక మంచి దైవత ఫీలింగ్తో వాపస్ వెళ్ళడానికి టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ అలాగే జిల్లా యంత్రాంగం ద్వారా మనము కృషి చేస్తున్నాము. దీనికి పబ్లిక్ రిక్వెస్ట్ ఏంటంటే వస్తున్నప్పుడు ఎక్కడికక్కడ సైన్ బోర్డ్స్ ఉంటాయి, హెల్ప్ డెస్క్ ఉంటాయి, మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా ఉంటాయి. దాన్ని కొంచెం పేషెన్స్గా అన్నీ వాడుకుంటూ నెమ్మదిగా వచ్చి దైవత అయిపోయిన తర్వాత వెళ్ళండి. ఎక్కడ కంగారు పడాల్సిన అక్కర్లేదు, అడావడి అక్కర్లేదు. మీకోసమే చేస్తున్న ఏర్పాట్లు ఇవి. ఇంకా ఏదైనా ఫీడ్బ్యాక్స్ ఉన్నా కూడా, ఇంకా ఏదైనా ఇంప్రూవ్ చేయాలనుకున్నా కూడా సో కోఆర్డినేట్ చేసుకుని చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ భవానీ దీక్షల విరమణ కార్యక్రమాన్ని పాల్గొని సో విజయవంతంగా చేయాలి. దీంట్లో పబ్లిక్ ఫెసిలిటీస్ వరకు, పబ్లిక్ కన్వీనియన్స్, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ వరకు ఏమీ లోటుపాట్లు లేకుండా జిల్లా యంత్రాంగం ద్వారా చేయడం జరుగుతుంది. ఈ
భవానీ వచ్చేవాళ్ళు ఏ రోజు వస్తారు, ఏ టైంకి వస్తారు, ఏ ట్రైన్లో వస్తారు, ఎంతమంది వస్తారు అనేది రిజిస్ట్రేషన్ అనేది మనము ఈసారి గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలోనే నమోదు చేసుకునేదాకా ఒక యాప్ తయారు చేయడం జరిగింది. అదేవిధంగా వారు ఈ రిజిస్ట్రేషనే కాకుండా లడ్లు కూడా ఎంత అవసరం ఉంది, లడ్లు కూడా QR కోడ్ టోకన్స్ అక్కడే గ్రామ సచివాలయంలో తీసుకునే విధంగా మనం ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది. హోమగుండాలు 3 హోమగుండాల్స్ ఉన్నాయి. ఈ హోమగుండాల్స్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కటి ఏర్పాటు చేస్తున్నాం. ఈసారి క్లౌడ్ పెట్రోల్స్ ఏదైతే మనం రీసెంట్గా ప్రవేశపెట్టామో ఈ క్లౌడ్ పెట్రోల్స్, ఫంక్షనల్ కంట్రోల్ రూమ్, అదేవిధంగా ఫాల్కన్ వెహికల్ని మనం ఉపయోగిస్తూ మనము ముందుకు పోతాం. చాలా అద్భుతంగా ఈసారి ఏర్పాట్లు ఉంటాయి. ఏపీఎస్ఆర్టీసీలో సుమారు 11,000 బస్సులు ఉన్నాయని, వాటిల్లో 10,000 బస్సులు సంస్థ బస్సులని, మిగిలినవి హైర్ చేసుకున్న బస్సులని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ అన్నారు. రానున్న రోజుల్లో ప్రయాణికులకు సుఖవంతంగా, సౌకర్యవంతంగా ఉండేందుకు వీటి స్థానాల్లో ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురావాలన్నదే చంద్రబాబు నాయుడు కోరిక అని అన్నారు. ఎలక్ట్రికల్ బస్సుల వలన ప్రయాణికులకు సౌకర్యవంతంతో పాటు సంస్థకు మైలేజ్, మెయింటెనెన్స్ భారం తగ్గుతుందని అన్నారు. పర్యావరణ కాలుష్య నివారణ జరగడమే కాకుండా సంస్థ లాభాల్లోకి రావడానికి ఆస్కారం ఉంటుందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆర్టీసీ ఉద్యోగులకు నైట్ హాల్ట్ చేసేవారికి అలవెన్స్ ఇచ్చారని పేర్కొన్నారు. డిఏ అలవెన్స్ చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేయడం జరిగింది. నైట్ హాల్ట్కి వెళ్ళే డ్రైవర్లకి, కండక్టర్లకి కూడా ఇది వరకు వాళ్ళకి ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చేవాడు కాదు, ఇప్పుడు ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చేలాగా చంద్రబాబు నాయుడు గారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సు కోసం, ఆర్టీసీ ప్రయాణికుల శ్రేయస్సు కోసం చంద్రబాబు నాయుడు గారు నిత్యం దాని గురించి ఆలోచిస్తూనే ఉన్నారు. అన్ని బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తేవాలనేది చంద్రబాబు నాయుడు గారి కోరిక. కారణం ఏంటంటే ఆర్టీసీ లాభాల్లోకి వస్తుంది, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం జరుగుతుంది, వాతావరణ కాలుష్యం లేకుండా ఉంటుంది. దీనికి కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రానున్న కాలంలో ఈ బస్సుల ప్లేస్లో ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయి. ఆర్టీసీ లాభసాటిగా నడుస్తుంది. ప్రయాణికులకు మరింత సౌకర్యమైన, కార్మికులకు మరింత సౌకర్యమైన బస్సులు తేవడం జరుగుతుంది. వాళ్ళ యొక్క ప్రయాణికుల సౌకర్యమే ముఖ్యంగా ఆర్టీసీ పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు అన్ని చర్యలు తీసుకుంటారు. దేవాదాయ శాఖ మహిళా ఉద్యోగిని ప్రలోభ పెట్టారని ఆమె భర్త మదన్ మోహన్ చేసిన ఆరోపణలపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి సమాధానం చెప్పాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. మదన్ మోహన్ ఆరోపణ తప్పని తేలే వరకు విజయసాయిరెడ్డి పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విజయసాయిరెడ్డిని ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం లేదని వైసీపీ అధినాయకత్వాన్ని వర్ల రామయ్య ప్రశ్నించారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త కళంగిరి మదన్ మోహన్ చేస్తున్న ఆరోపణలపై ఎంపీ విజయసాయిరెడ్డి పత్రికాముఖంగా స్పందించాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య డిమాండ్ చేశారు. శాంతి భర్త మదన్ మోహన్ చేసిన ఆరోపణలు తప్పని తేలే వరకు పార్లమెంటు సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేయాలన్నారు. గిరిజన స్త్రీని లోబర్చుకుని ఓ కుటుంబాన్ని నాశనం చేశాడని వర్ల మండిపడ్డారు. శాంతి భర్త వారిద్దరిపై చేసిన ఆరోపణల విషయంలో ఎంపీ వెంటనే స్వచ్ఛందంగా విచారణ కోరాలని వర్ల డిమాండ్ చేశారు. తన భార్య శాంతిని తల్లిని చేశాడని, 100 కోట్ల విలువైన భూములను కొట్టేశాడని మదన్ మోహన్ విజయసాయిరెడ్డిపై చేసిన ఆరోపణలపై ఆయన వెంటనే సమాధానం చెప్పాలని వర్ల డిమాండ్ చేశారు. విజయసాయిరెడ్డిని వైసీపీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయడం లేదు? సస్పెండ్ చేస్తే తన గండికోట రహస్యం బయటపడుతుందని జగన్కు భయమా అని ప్రశ్నించారు. చిన్న ఆరోపణ వస్తేనే గతంలో నీలం సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన వాస్తవం 3 సార్లు ఎంపీగా గెలిచిన విజయసాయిరెడ్డి గుర్తించాలన్నారు. సీఎం చంద్రబాబుపై అవాకులు చవాకులు మాట్లాడడం ఇకనైనా మానుకోవాలన్నారు. విజయసాయిరెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యసభ మెంబర్గా పనిచేశాడు, మరొక 5 సంవత్సరాలు 3వ దఫా అనుకుంటా. అంటే అంత ఘనత వహించిన రాజకీయవేత్త, పార్లమెంటేరియన్, పార్లమెంటును కూడా గజగజలాడించదగ్గ వ్యక్తి అట. అంటే ఆయన వాక్చాతుర్యంతోనూ సబ్జెక్టు మీద కాదు, తనకున్న ధన బలంతో పార్లమెంటును గజగజ వణికించగలిగిన శక్తివంతుడు. ఏ రకంగా? అత్యంత ధనం తాను చేజిక్కించుకోవటం వల్ల. అటువంటి వ్యక్తి అనకూడదు కానీ సిగ్గు శరం లేకుండా వ్యవహారం చేస్తున్నాడు. అతను పబ్లిక్ లైఫ్లో ఉన్నారు. విజయసాయిరెడ్డి గారు, మీరు ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఆ ఆరోపణ నిరాధారం అని చెప్పాలి, ఎంక్వైరీ చేయించాలి. ఆ ఎంక్వైరీలో మీరు నిర్దోషులను తేలేంత వరకు కూడా అవసరమైతే మీ పార్లమెంటు పదవి కూడా పక్కన పెట్టాలి. పార్లమెంటు సభ్యుడిగా ఒక చిన్న కామెంట్ చేస్తే హైకోర్టు
నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినాడు. మీరేంటి ఇన్ని ఆరోపణలు వచ్చినా కూడా సిగ్గు లేకుండా మీ వ్యక్తిగతంగా మీ నైతిక విలువలు టారిష్ అయ్యేటట్లుగా, మీ జీవన విధానాన్ని ప్రశ్నించేటట్లుగా మీ మీద ఆరోపణలు వస్తే మీరెందుకు సమాధానం చెప్పరు? ఆ ఆరోపణ తప్పు అని చెప్పాలి, మీరు నిర్దోషి అని నిరూపించుకోవాలా? చుట్టగుంటలోని 6వ డివిజన్ టీడీపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు 6వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు పడాల గంగాధర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ యువ నాయకుడు గద్దె క్రాంతికుమార్ హాజరై కేక్ కట్ చేసి విద్యార్థులకు, పార్టీ శ్రేణులకు పంపిణీ చేస్తారు. విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు ఈ సందర్భంగా పంపిణీ చేశారు. కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు టీడీపీ 6వ డివిజన్ అధ్యక్షులు పడాల గంగాధర్ జన్మదిన వేడుకలను విశాలాంధ్ర వద్ద గంగాధర్ యువసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ యువ నాయకులు, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె క్రాంతికుమార్ హాజరై కేక్ కటింగ్ చేసి విద్యార్థులకు, పార్టీ శ్రేణులకు పంపిణీ చేశారు. అనంతరం గంగాధర్ అభిమాన సంఘం వారు ఏర్పాటు చేసిన నోటు పుస్తకాలు, పెన్నులు విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గద్దె క్రాంతికుమార్ మాట్లాడుతూ కింజారపు రామ్మోహన్ నాయుడు తన మిత్రుడని, పడాల గంగాధర్ తనకు సోదరుడు లాంటివాడు. ఈ ఇద్దరిది ఒకే రోజు పుట్టినరోజు కావడం, ఆ వేడుకలకు తాను రావడం నాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. రామ్మోహన్ నాయుడు ఏ విధంగా అయితే దేశ స్థాయికి ఎదిగి ప్రజలకు, తన ప్రాంతానికి సేవ చేస్తున్నారో అదేవిధంగా గంగాధర్ కూడా మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నానని, దానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని గద్దె క్రాంతికుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి గురుప్రసాద్, నాగమోతు రాజా, లుకా సాయిరామ్ గౌడ్, వేముల దుర్గారావు, పలిశెట్టి అన్నారావు, గోగుల రమేష్, పటమట సతీష్ చంద్ర, నాయని రాజు, పెద్ది అన్నారావు, పెనుగొండ శ్రీను, పల్లి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలు, డివిజన్ ప్రెసిడెంట్లు అందరూ కలిపి ఇలాగ పనిచేయటం వల్లనే ఆయన ఒక స్ఫూర్తి. ఈ డివిజన్ ఎలాగుందో అన్ని డివిజన్లు ఇలాగే తయారవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మొన్న వానాకాలంలో నాకు గుర్తుంది, రాత్రి 12కి, 1 గంటకి, 2ంటికి కూడా ఫోన్ చేసేవారు. ఇలాగ ఇక్కడ ఒక కొండరాయి పడిపోబోతుందండి, విఎంసీ వాళ్ళని అలర్ట్ చేయండి, పోలీసుని అలర్ట్ చేయండి అని. కునుకు లేదు, నిద్ర లేకుండా పనిచేశారు. మళ్ళీ పొద్దున్నే 6ంటికి, 6:30కి, 7ంటికి పరామర్శించడానికి, అలాగే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చూసుకోవడానికి ముందుకెళ్ళేవారు. ఇలాగే ఎన్నో పుట్టినరోజులు ఇలాగా మళ్ళీ పుట్టినరోజులు ఎంతకంటే ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ మళ్ళీ బర్త్డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇట్లు మీ గద్దె క్రాంతికుమార్. మన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు చేసిన సేవా కార్యక్రమాలు 1, 2 కాదు, ఎన్నో కార్యక్రమాలు. పగలు లేదు, రాత్రి లేదు, ఏ టైంలో ఫోన్ చేసినా సార్ ఇది ప్రాబ్లం అంటే వితిన్ సెకండ్స్లో అధికారులను అలర్ట్ చేసి పంపించే ఏకైక ఎమ్మెల్యే ఎవరు ఉన్నారంటే గద్దె రామ్మోహన్ గారు. ఆయన చూపించిన దారి, ఆయన ఎంచుకున్న ఆశయాలు, ఆయన చేసే ప్రతి నడవడిక నేను నేర్చుకున్నదే. ఈ రోజున ఎంతమంది అభిమానాన్ని నేను సంపాదించుకున్నానంటే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు చూసి నేను నేర్చుకున్న ఎన్నో పాఠాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నా తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకి నా హృదయపూర్వక ధన్యవాదాలని చెప్పి తెలియజేస్తాను. ఇంద్రకీలాద్రిపై ధర్మపదం కార్యక్రమంలో భాగంగా విజయవాడ వించిపేటకు చెందిన మాడుగుల లక్ష్మణరావు బృందం ఆలపించిన భక్తి గీతాలు అలరించాయి. గాయకులు చంద్రశేఖర్, శ్రీనివాసరెడ్డి, రజని, రూపశ్రీ, కుసుమ గీతాలను ఆలపించారు. డిప్యూటీ ఈవో రత్నంరాజు వారికి అమ్మవారి చిత్రపటంతో పాటు ప్రశంసా పత్రాలు, ప్రసాదాలు అందజేస్తారు. దుర్గమ్మ సన్నిధిలో విజయవాడకు చెందిన శ్రీ దమని ఆర్ట్స్కు చెందిన కళాకారులు ఆలపించిన భక్తి గీతాలు అందరినీ అలరించాయి. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ధర్మపదం వేదికపై దమని ఆర్ట్స్ వ్యవస్థాపకులు మాడుగుల లక్ష్మణరావు బృందం పలు భక్తి గీతాలను ఆలపించింది. దండు చంద్రశేఖర్, తలపురెడ్డి శ్రీనివాసరెడ్డి, రజని, రూపశ్రీ, కుసుమలు పాటలను పాడగా వారికి కీబోర్డుపై రవి, తబలాపై వైరాజు, లక్ష్మణ్, కాంగో డ్రమ్స్ వెంకటరమణ, డోలక్పై మాడుగుల ఏడుకొండలు చక్కటి సహకారం అందించారు. భక్తి గీతాలను ఆలపించిన బృందాన్ని డిప్యూటీ ఈవో రత్నంరాజు అభినందించి అమ్మవారి ప్రసాదాలు, దేవస్థాన ప్రశంసా పత్రాలు అందించారు. మహోన్నత కార్యక్రమం దమని ఆర్ట్స్ వాళ్ళు మరి లక్ష్మణ గారు ఈ ప్రోగ్రాం పెట్టినందుకు చాలా సంతోషము. భక్తులు కూడా రంజింపజేస్తున్నారు ఈ కార్యక్రమాలు.
తోటి గాయని గాయకులందరూ కూడా బాగా పాడుతున్నారు. మరి ఈ కార్యక్రమం దిగ్విజయం జరగాలని చెప్పేసి మరి ఆ చిరంజీవిని ఆశీర్వదిస్తూ మరి మా కూతురు రమణ కూడా దీంట్లో పాత్ర వారు వీళ్ళిద్దరు లవకుశులు వీళ్ళిద్దరూ పెట్టిన కాబట్టి మమ్మల్ని ఆహ్వానించి పాడినందుకు సంతోషం. ఆర్కెస్ట్రా రవికి ఆర్కెస్ట్రా బృందం వారికి అందరికీ మనస్సుమాలు అర్పిస్తూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.